నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. జూన్ 30 నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 రకాల పౌర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజల జేబుల్లోకి ప్రభుత్వాన్ని తేవాలనేదే మనమిత్ర లక్ష్యమని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. మంత్రి నారా లోకేష్ పాల్గొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను వివరించారు. తన పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నానని, సకాలంలో సర్టిఫికెట్లు అందక ఎంతో మంది అనేక నష్టాలకు లోనయ్యారని చెప్పారు. మంగళగిరిలో ఎంపీపీగా బీసీ మహిళకు రిజర్వేషన్ వస్తే ఆమెకు కుల ధృవీకరణ ఇవ్వకుండా అప్పటి ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని, ఆ రోజే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా పాదయాత్ర ద్వారా తెలుసుకున్నాను అధ్యక్ష. ఆ రోజు నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏమైనా సేవలు తీసుకోవాలన్నా మేము ఆఫీస్ ముందర నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి. ఈరోజు బటన్ నొక్కితే ఒక సినిమా చూడగలుగుతున్నాం, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే ఏకంగా ట్యాక్సీ బండి మా గ్రామానికి వస్తుంది. కానీ ప్రభుత్వ సేవలు ఎందుకు రావట్లేదని సూటిగా ఆనాడు నన్ను ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఎంపీపీగా బీసీ మహిళ రిజర్వేషన్ వస్తే కావాలని మా చెల్లమ్మకి ఆనాడు సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాటి శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నేను అనుకున్నా మార్పు తీసుకురావాలి వ్యవస్థకి. అంటే ఒక సర్టిఫికెట్ కోసం ఎలా హింసిస్తున్నారు, ఎలా వేధిస్తున్నారు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నాను అధ్యక్ష. అక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన అధ్యక్ష. ప్రభుత్వ సేవలు అందరికీ సమానంగా అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్ నినాదం ద్వారా ప్రజల చేతిలో పరిపాలన ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. సర్టిఫికెట్లు ట్యాంపరింగ్ కు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్, ఏఐ ఎనేబుల్తో మెరుగైన సేవలు తీసుకురానున్నట్లు చెప్పారు. విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కంపడకూడదు, కానీ పరిపాలన కంపడాలి. ఎక్కడ చూసినా పరిపాలన ప్రజల జోబులో ఉండాలనేది ఆనాడు ఆలోచించారు అధ్యక్ష. నేను బలంగా నమ్మేది ప్రజల రోజువారీ జీవితంలో ఒక పక్కన అధికారులు, ఇంకో పక్కన రాజకీయ నాయకులు ఉండకూడదు అధ్యక్ష. సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాం. సెక్యూరిటీ పేపర్ పేరుతో డబ్బులు విపరీతంగా మార్కెట్లో బాధేస్తున్నారు. అట్లా కాకుండా నేను ఒకటే చెప్పాను డిపార్ట్మెంట్, ఈరోజు అన్నిటికీ క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుపై ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. దాంతోపాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చేగల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరతం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చేగల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చేగల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెక్షన్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.
43వ డివిజన్లో సాయిబాబా రోడ్, ద్వారకా నగర్, కొమ్మినేని నగర్లో మొత్తం 1,79,95,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆర్సీసీ కల్వర్ట్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్, జాముల వీరాంజనేయులు, సాయి, మనవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లేదు అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక ఏ పనులు శాంక్షన్ కాక పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79,00,000 కొమ్మినేని కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఈ రోడ్లని, డ్రైన్లు తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి, అక్రమాలకి ప్రజల ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక, మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈరోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకు మించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరికి రావడం కూడా ప్రోటోకాల్ భంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే మనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం, అక్రమము. అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అనంటే అది వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. టెక్నాలజీని వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పారు. అసెంబ్లీ వాట్సాప్ గవర్నెన్స్ పై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పరిపాలనకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించినటువంటి ఘనుడులో ప్రపంచం యావత్తు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది అధ్యక్ష. అటువంటి మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే టెక్నాలజీని జోడించి స్మార్ట్ గవర్నెన్స్ తెచ్చారు. ఈ గవర్నెన్స్ అన్నారు. మీ సేవ అధ్యక్ష, మీ సేవ సర్వీసెస్ మనం ఇక్కడే ఉన్నాం. గ్యాస్ అయిపోతే ఒక సైకిల్ మోటార్కి గ్యాస్ బండ్ ఎత్తుకొని అక్కడ ఆ రోజు ఇస్తే తీసుకురావాలి, లేదంటే 2 రోజుల తర్వాత వెళ్ళి తీసుకురావాలి. అలాంటిది ఈ రోజు ఎంత ఉంది అధ్యక్ష? జస్ట్ ఒక బటన్ నొక్కితే ఇంటికి సర్వీస్ వస్తుంది. కరెంటు బిల్లు కట్టాలంటే క్యూలో నిలబడాలి, ఆఫీసులు ఎగరగొట్టాలి. ఇలాంటి సర్వీసెస్ నుంచి విముక్తి కలిగించింది చంద్రబాబు నాయుడు గారు అన్నది ఈ పేటీఎం బ్యాచ్ తెలుసుకోవాలి అధ్యక్ష. మరి విజనరీ కడుపులో టెక్నాలజీని జీర్ణించుకున్న కడుపులో టెక్నాలజీ ఉన్నటువంటి పర్సన్ పుడతాడు కదా. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి హర్షణీయమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. ప్రజలు పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ సమయంతో పాటు వ్యయాన్ని తగ్గించుకోవచ్చునన్నారు. ఈరోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వికేంద్రీకరణకి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం గాని, పరిపాలన గాని ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈరోజు టెక్నాలజీ రూపంలో ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ను వేదిక చేసినందుకు గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా మన మిత్ర యాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో ప్రభుత్వ సర్వీసులే కాక పరిపాలన సేవలు సౌలభ్యంతో పాటు పారదర్శకతో పాటు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్లాట్ఫామ్ సృష్టించబడుతుందో దాని ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని మస్తాన్వలి స్వగృహంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మస్తాన్వలితో సిటీ కేబుల్ ఎండీ దండమూరి కృష్ణమోహన్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పేద ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫాను ఎన్నో ఏళ్లుగా మస్తాన్వలి పంపిణీ చేయడం అభినందనీయమని ప్రముఖులు తెలిపారు. పేదలకు తమ వంతు బాధ్యతగా అండగా నిలవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో
ఎంతోమంది పేద ముస్లింకి నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి వారు ప్రతి సంవత్సరం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి పేద ప్రజలకు మా చేతుల మీదుగా వారి ఇచ్చిన వితరణని వారికి ఇవ్వటం, అందించడం మా యొక్క మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడంతో అది ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. స్టాలిన్ కూడా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే జనాభాని పెంచండి అని చెప్తా ఉన్నాడు. భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో 1వ స్థానంలో భారతదేశం ఉంది జనాభా విషయంలో. ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది జనాభా అధికంగా పెరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జనాభా నియంత్రణ అవసరం. ఈ దేశంలో అందరికీ ఉద్యోగం, అందరికీ ఉపాధి, మంచి విద్య, మంచి వైద్యం, మంచి గృహవసతి ఎన్ని కలగాలంటే పరిమిత కుటుంబం అవసరం చెప్పని భావిస్తాం. కుటుంబ సంబంధంగా ఏర్పడేటటువంటి భావాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లాలని, ప్రజలందరూ కూడా అన్నదమ్ములలాగా అనురాగంగా ఉండాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మా కుటుంబం ఎల్లవేళ్ళ సాధ్యమైనంత వరకు కూడా సాటి ముస్లిం సోదరులకు అండగా ఉండాలనేటటువంటి భాగంలో ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ, మునుముందు కూడా ఇటువంటి శక్తి యుక్తి ఆ పైవాడు కలగజేసి సాటి ముస్లిం సోదరులకు కానివ్వండి, సాటి మానవుడికి ఎక్కడ ఇబ్బందులున్నా వారికి అండగా ఉండే విధంగా శక్తి యుక్తి కలగజేయాలని చెప్పి కాస్తో స్తోమత కలిగినటువంటి వాళ్ళు ఆయా మతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయటం అని చెప్పేసినటువంటి సాంప్రదాయం అత్యుత్తమైనటువంటి సాంప్రదాయం. ఈ రోజుల్లో మన భారతదేశంలో ఈ పండుగల్ని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి సాంప్రదాయం నెలకొన్నటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా ఈ రంజాన్ సందర్భంగా మన మస్తాన్ వలి గారు ఇటువంటి పెద్దలంతా కూడా పేద ప్రజలకి సహాయం చేయటం అని చెప్పేసినటువంటి దాన్ని సాంప్రదాయాన్ని గత 2 దశాబ్దాల నుంచి కొనసాగించడం అనేటువంటిది మంచి లక్షణం అని చెప్పేసినటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఈ సేవ చేస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. ఈ సేవ చూడటానికి చిన్నదే, కానీ ఖురాన్ గ్రంథం చెప్తుంది ఒక మానవుడికి సేవ చేయటం యావత్ ప్రపంచానికి సేవ చేయటం అంత పుణ్యం వస్తుంది. ఈ రంజాను మాసం ఇది ఒక ఖురాన్ గ్రంథం అవతరించబడింది. అల్లా తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, నేను రంజాన్ మాసంలో ఈ ఖురాన్ని ఈ లోకంలో నేను దించాను. ఎందుకంటే ఖురాన్ మంచి కోసమే పరలోకం నుంచి ఏలోకంలో వచ్చింది. రెండో మాట ఏంటంటే మా మాజీ శాసనసభ్యులు మస్తాన్ అలీ గారు 30 రోజులు ఉపవాసం ఉండి అలాగే తరావీ చదివి ఖురాన్ గ్రంథం వింటూ చదువుతూ దాని మీద పాటిస్తున్నారు. అల్లాహతో ఇది కూడా దువా చేస్తున్నాము. अल्लाह है ये रमज़ान महीना में कम से कम 20-25 साल से अल्लाह दिशा में ताकत है इसका हमारा भाई सभी मिलको ऐसो गरीब को देखो हमें देने का तरीका है. पहले से हमें वैसा देते हैं, अभी अल्लाह दुआ करे था अभी कितने 25 साल 30 साल की ज़िंदगी भर भी देने का हमारा ताकत है इसका देते रहते हैं. अल्लाह बरकत देते हैं. వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకుని మాదిగలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కూటమి నాయకత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు దళితుల ఐక్యతకు పునాదిగా భావిస్తున్నామని చెప్పారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించారని అన్నారు. ఎస్సీలకు జరిగే మేలుపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా, సివిల్ సొసైటీ మొత్తం కూడా, అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమైన సమస్య, వాళ్ళకున్న అవకాశాన్ని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తూ ఉన్నారు. దాని టెక్నికల్ అబ్జెక్షన్ వలన రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా మంచి పరిష్కారం జరిగింది. ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా, ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వానికి, కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించిన పార్టీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రం. ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము ఎస్సీలకి ముందు పెట్టి ఇస్తామన్నారు కదా, మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు కదా. ఈరోజు ఎస్సీల సమస్య వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఎందుకు మీ నిర్ణయాన్ని ప్రకటించారు? మేయర్ కావటి మనోహర్ నాయుడు గతంలో చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ స్పష్టం చేశారు.
లార్జీ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభకు విజయం చేకూర్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనోహర్ నాయుడు చేసిన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తుందని తెలిపారు. అవినీతికి అలవాటు పడి అభివృద్ధిని వదిలేసి ఇక నా వల్ల కాదులే, ఇక నాపై ఎదురు తిరుగుతున్నారని మనోహర్ నాయుడు నిన్న మేయర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన నాకు సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు సహకరించిన వాళ్ళు 4 నెలలు 3 నెలలు ఎందుకు సహకరించట్లేదు? మీకు 2 నెలలు 3 నెలల నుంచి అంటే మీపై ఉన్న ముద్ర అటువంటిది. మీరు ఎవరికైనా సహకరించుంటే మీకు అందరూ సహకరిస్తారు. మీ పార్టీకి సంబంధించిన సభ్యులే మీకు సహకరించట్లేదని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి అందరినీ కూడా కలుపుకొని పోయే విధానం ఉంటే అందరూ కూడా సహకరిస్తారు. మనకి రాజకీయంగా మొట్టమొదటిది అవతల వ్యక్తులను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కాదు, అందరితో కలుపుకుపోయి అందరినీ కలుపుకొని అభివృద్ధికి ముందడుగు వేయాలని చెప్పి అప్పుడే అందరూ కూడా మనతో సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే మనోహర్ గారి విషయంలో ఒక్క మాట అనాలనిపిస్తున్నాను. ఆయన ప్రథమ పౌరుడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనుకుని, చాలా పెద్ద లీడర్ అనుకుని చాలా మాటలు మాట్లాడాడు. సింహం కంటే పెద్దగా ఊహించుకున్నాడు. మరి అంత మాట్లాడిన మనిషి ఇంతగా డీలా పడిపోతూ, భయపడిపోతూ, నాకు అటెండర్లు పనిచేయట్లేదు, మాట వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదని అంటున్నాడంటే దాదాపుగా గత 4 సంవత్సరాల్లో ఆయన ప్రవర్తనకి రిజల్ట్ ఏంటో ఆయనకి కనపడి ఉంటుంది. అటెండర్ అయినా ఆఫీసర్ అయినా మనం అందరం కూడా ముందు మనుషులను గుర్తుంచుకోవాలి. మా అందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఒక మేయర్గా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఈ నగరానికి బాధ్యత తీసుకుని ప్రథమ పౌరుడిగా మీరు బిహేవ్ చేయాలి. ఒక్కరోజు విచారణ కోసం సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. అసభ్య పదజాలంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను దూషించారంటూ పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. పోసాని కస్టడీని సిఐడి కోరగా ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. దీంతో జిల్లా జైల్లోంచి సిఐడి కార్యాలయంకు పోలీసులు పోసాని కృష్ణమురళిని తరలించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 43, 44 బూతుల్లో సభ్యత్వ కార్డులను అందజేశారు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, 28వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కస్కుర్తి హనుమంతరావు, 28వ డివిజన్ అధ్యక్షులు ఏపీ మాధవ్ ఆధ్వర్యంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. అలాగే బూత్ల వారీగా కేఎస్ఎస్ల నియామక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు పిల్లల ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్, రామినేని మనోహర్, పగడాల రాము, కాజావలి పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు హిమనీ సెంటర్, లాలాపేట, పూల మార్కెట్, కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, బృందావన అపార్ట్మెంట్, చాకలిగుంటలో పర్యటించి డ్రైన్ల ఆక్రమణను నేరుగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీ పార్కు నుండి పట్నం బజార్ నుండి బృందావన్ అపార్ట్మెంట్ వరకు ఉన్న డ్రైన్ పూర్తి స్థాయిలో వ్యాపారస్తుల షాపులు ముందుకు రావడం వల్ల ఆక్రమణకు గురై మురుగు పారుదల లేక వర్షాకాలంలో నీరు నిలిచి స్థానిక వ్యాపారులే ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యాపార సంస్థలు వ్యర్థాలను డ్రైన్లోకి వేస్తున్నారన్నారు. త్వరలో పట్నం బజార్లో డ్రైన్ల ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. డ్రైన్ ఆక్రమణ చేసుకున్న వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలన్నారు. గాంధీ పార్క్ నుండి పట్నం బజార్ వైపు కల్వర్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని డీఈఈని ఆదేశించారు. చాకులగుంట ప్రాంతంలో మినరల్ వాటర్ ప్లాంట్ని పరిశీలించి ప్లాంట్ అనుమతులు పరిశీలించి ప్లాంట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గాంధీ పార్క్ దగ్గరలోని పబ్లిక్ టాయిలెట్స్ ని పరిశీలించి అధికంగా రుసుము వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిర్వాహకులు సరిచేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యటనలో కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాసరావు, వేముల జ్యోతి పద్మజ, డీఈఈ నాగభూషణం, బయాలజిస్ట్ రామారావు, ఎస్ఎస్లు అయూబ్ ఖాన్, రాంబాబు, ఏఈలు, టీపీఎస్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి శక్తిపీఠం నారాకోడూరు వారి ఆధ్వర్యంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం మార్చి 23న జరగనుంది.
నారాకోడూరులోని శ్రీ గాయత్రి శక్తిపీఠంలో జరిగిన మీడియా సమావేశంలో సాధకులు మాట్లాడుతూ మార్చి 22న కలశయాత్ర, 23న అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ సమక్షంలో 108 కుండలములతో జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాయజ్ఞం చేస్తున్నామని అన్నారు. కావున ప్రజలంతా ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని గాయత్రి శక్తిపీఠం సాధకులు కోరారు. శక్తి కలశాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చాయండి. ఇక్కడే ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో, అలాగే సరస్వతి, లక్ష్మీ, దుర్గా రూపంలో. ఈ శక్తి కలశాల యొక్క విశిష్టత ఏమిటంటే 2400 తీర్థాల్లో ఉన్న పుణ్య నదీ జలాలు, అలాగే మట్టితో, పవిత్రమైన మట్టితో ఇవి నిక్షిప్తమై ఉన్నాయండి. 2400 తీర్థాలు మన జీవితకాలంలో తిరగలేము. మనకు ఇప్పుడు నారాకోడూరు, గుంటూరు దగ్గర నారాకోడూరు అనే గ్రామంలో గాయత్రి శక్తిపీఠం ఉందండి. ఆ శక్తిపీఠం ఆధ్వర్యంలో హరిద్వార్, శాంతికుంజ్ హరిద్వార్ పండితుల చేత 22వ తారీఖు, ఈ మార్చి 22వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 1008 మంది మహిళలతోటి కలశ శోభాయాత్ర జరగబోతుంది. ఈ నెల 22, 23వ తారీఖు నారాకోడూరులో గాయత్రి యజ్ఞం 23వ తారీఖు, 22వ తారీఖు ఇక్కడ 40 రూమ్ తోటి పెద్ద సంస్థ ఏర్పాటు చేశారనమాట. దాదాపు ఇది 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. కనుక మీరందరూ కూడా యోగా, ప్రాణాయామం, ఆసనాలు, యజ్ఞము అన్ని రకాల విద్యలన్నీ నేర్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గాయత్రి మాత, గురువులు, ఋషులు, మునులు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందగలరు. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నందు గత 25 సంవత్సరాల నుండి నెలలో ఒకరోజు సంకటహార చతుర్దశి నాడు స్వామికి అభిషేకాలు, పంచహారతుల కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాస్, వాసు, సతీష్, గణేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ రోడ్లో వేంచేస్తున్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానం మీరు చూస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ సంకటహార అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి దసరా మహోత్సవాలు బాగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామివారికి అభిషేకాలు దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. ఈరోజు విశేషణ సందర్భంగా పంచహారతులతోటి స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ చక్కగా దర్శనం చేసుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.